అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హిమ బిందువులు. ఈరోజు నేను ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. మన వాల్యూస్, ఎస్పెషల్లీ ఇండియాలో, మన సొసైటీలో ఎక్కడికి వెళ్తుంది వాల్యూస్ అనే దాని మీద మాట్లాడాలనిపిస్తుంది. చాలా బాధగా కూడా ఉంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళము అణిచివేయబడుతున్నాము, ఆకాశంలో సగం అన్నిట్లో మేమున్నామని మనం వచ్చిన ఆడవాళ్ళము ఎటు వెళ్ళిపోతున్నామో అర్థం కావట్లేదు. ఆర్థిక స్వేచ్ఛని చాలా దుర్వినియోగం చేసుకుంటున్నామా, అసలు సమానంగా చదువుతున్నాము, ర్యాంక్స్ తెచ్చుకుంటున్నాము, అబ్బాయిల కన్నా మంచి పొజిషన్లో ఉంటున్నాము, ఈక్వల్గా సంపాదిస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ కుటుంబ విలువలు మాత్రం చాలా వరకు ఈ ఇప్పుడు వస్తున్న జనరేషన్లో అస్సలు విలువ ఇవ్వట్లేదండి వాల్యూస్కి. సో బంధాలు ఏమవుతున్నాయో, బంధాలు బందికానాల్లాగా తయారవుతున్నాయేమో, ఒక వ్యక్తి మాట వినటానికి ఒకరికి ఈగో అడ్డం వస్తుందో, పేరెంట్స్కి వాల్యూ ఇవ్వటం లేదు, బ్రదర్స్కి సిస్టర్స్కి ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరు ముక్కు మొహం తెలియని వ్యక్తితో స్నేహం చేసి వాళ్ళ చేతుల్లో మోసపోయి చాలా దారుణమైన స్థితిలో మళ్ళా పేరెంట్స్కి ఒక నచ్చ తెచ్చి పేరెంట్స్ని తిట్టించి ఎలా పెంచుతున్నారు అనే మాట ఏ పేరెంట్ కూడా చెప్పరండి. పిల్లల్ని ఇలా అవ్వమని చెప్పి ఎవరు చెప్పరు. అమ్మాయికి అమ్మ చెప్పదు, అబ్బాయికి అమ్మ చెప్పదు. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది రియల్గా చెప్పాలంటే ఒక 20-25 ఇయర్స్ నుంచి ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో మనుషుల్లోనే మార్పు వచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళు అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఒకటి పెట్టుకుంటున్నారు, ప్రపంచాన్నంతా చుట్టొస్తున్నారు, చూడకూడని అన్నీ చూస్తున్నారు అబ్బాయిలు. ఒకప్పుడు 10th క్లాసు 15-20 ఇయర్స్ వచ్చే వరకు ఏ విషయాలు కూడా తెలిసేవి కాదు. పేరెంట్స్ కూడా సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. పిల్లల్ని ఒక లిమిట్లో పెట్టేవాళ్ళు. ఈవెన్ సినిమాలు కూడా ఒక ప్రొహిబిటెడ్గా ఫ్యామిలీ పరమైన వాటికి తీసుకెళ్ళేవాళ్ళు. ఎక్కడ పోతుంది మన ఇండియన్ కల్చర్ నాకు అర్థం కావట్లేదు. చాలా గొప్పగా చెప్పుకుంటాము ఇండియన్ ఏషియాలో ఇండియా సనాతనంగా అన్ని ఆచార వ్యవహారాల్లో కానీ గొప్ప చరిత్ర గల ఇండియా. చాలా చాలా ప్రపంచంలోనే చాలా నాగరికత ఈ రోజుకు వచ్చింది కాదు, ఎంతో నాగరికతలు అభివృద్ధి చెందిన ఇండియా ఎక్కడికి వెళ్తుంది? ఏమైపోతున్నారు? ఇందుకు వెస్ట్రన్ ఎన్ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. మంచి చేసుకోవచ్చు, పేరెంట్స్ పట్ల బాధ్యత లేకుండా ఉన్నారు. ఓన్లీ డబ్బు 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 అనుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు? సో మనము ఇప్పుడు వాటిని కట్ చేయకుండా రూట్ కాజ్ ఆలోచించాలండి. ఏదైనా వేళ్ళకి మందు వేస్తేనే మొక్క బతుకుద్ది, పైపైన పిచికారీలు కొట్టి మందులు కొట్టినా బతకదండి. ఈవెన్ మనకు వచ్చిన జబ్బులకైనా కూడా రూట్ కాజ్ తీసుకుని రూట్కి ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్గా అవుద్ది. అలాగే మన ఇండియన్ సొసైటీ వాల్యూస్ రోజు రోజుకి దిగజారిపోతున్న వాల్యూస్, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో అంటే పేరెంట్స్, ఒక కుటుంబంలోనే ఉంది. ఒకప్పటి జాయింట్ ఫ్యామిలీలో తాత, అమ్మమ్మ, అత్త అందరి చేతుల్లో పెరిగి పిల్లవాడు కానీ పిల్ల ఎంత చక్కగా తీర్చిదిద్దబడేవాళ్ళు. స్కూల్కి వెళ్ళినా కూడా అప్పటి ఉపాధ్యాయులు కూడా వాడి పర్సనాలిటీని చాలా బాగా మౌల్డ్ చేయగలిగేవాళ్ళు. సో సోషలైజేషన్ ప్రాసెస్ అనేది మన ఇంటి నుంచే మొదలవుద్ది. మన ఇంటి నుంచి తర్వాత స్కూల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో స్నేహితులు బట్టి కూడా ఉంటుంది. సో నీ స్నేహితుడిని చూపించండి నువ్వు ఎలాంటి వాడో చెప్తామని అంటారు. సో పేరెంట్స్ తమ తమ పని, తన ఫోన్లు, తన వాటి మీద కొంత పెట్టి బిడ్డల్ని కన్నాక వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళకి కావాల్సినన్ని లక్షలు పడేసి వెహికల్స్ కొనటమోనో వాళ్ళు చచ్చిపోతే ఏడవటం కాదండి. అదేవిధంగా లక్షలు పెట్టి స్మార్ట్ ఫోన్లు కొనటం కాదు. ఇది కాదు. ఫస్ట్ నుంచి కూడా అమ్మమ్మ తాతయ్యలతో ఎట్లా పెరిగామో మనం అదే కల్చర్ తీసుకురావాలండి. పేరెంట్స్ని విజిట్ చేయాలి, వాళ్ళ దగ్గర పిల్లల్ని ఉంచాలి, అట్లీస్ట్ హాలిడేస్ అన్నప్పుడే ఉంచాలి. ప్రతిదీ వాళ్ళు నేర్చుకుంటారండి.
మనం అలా కాదు. ఎంత క్రష్‌లో పడేస్తున్నామో, తర్వాత వాడిని ఒక్కడినే ఫోన్ ఇచ్చి పెట్టి ఉంచేసేస్తున్నాము. మన పెద్దవాళ్ళు మనతో ఉంటే మనకి ప్రైవసీకి ఇబ్బంది అనుకుంటున్నాము. సో, మనం మారాలండి. మనం మారి మన పిల్లల్ని మార్చుకోవాలండి. సో, కుటుంబం నుంచే మొదలవుద్దండి ఏ మార్పైనా. అప్పుడు కుటుంబంలో తల్లి, తండ్రి ఈరోజు చూడండి ఎలా అనిపించుకుంటున్నారో. కొడుకు హత్య చేస్తే పేరెంట్స్‌నొచ్చి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఏ తల్లిదండ్రులు చంపమని చెప్పరు. ఎక్కడో తప్పించి. అలాగే కూతురు చేసిన దానికి తల్లిదండ్రులు తల వంచుకుంటున్నారు. ఏ తండ్రి వాళ్ళు చెప్పరండి. సో, పిల్లలు చూస్తాకి చాలా అమాయకంగా ఏమీ తెలియనట్టు ఉంటున్నారు. కానీ వాళ్ళలో విషము అలా ఒక్కొక్కటి వీళ్ళలో పాక్కుంటూ వచ్చి అసలా ఒక సింపుల్‌గా ఓ చీమను చంపేసినట్టు చంపేస్తున్నారు. ఒక దోమ కుడుతుంటే చంపినట్టు చంపుతున్నారు. ఎక్కడ బుద్ధుడు తిరుగాడిన దేశము, అహింసకి పేరు పన్న దేశము, టోటల్ వెజిటేరియన్ అంటే ఇండియా. ఏదండి అసల? ఎక్కడికెళ్తున్నాం చెప్పండి అసలు? తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. మీ పనులన్నీ పక్కన పెట్టి మీ పిల్లలతో స్పెండ్ చేయండి. మీ పిల్లల్ని డాక్టరు, ఇంజినీరు, డాలర్ కాదండి. వాళ్ళ పర్సనాలిటీని మౌల్డ్ చేయండి. ఒకప్పుడు మీరు గమనించారో లేదో తల్లిదండ్రులు, కుటుంబం సరిగ్గా లేని పిల్లలే ఇళ్ళకి బయటికెళ్ళిపోయి దొంగలుగా, అట్లాగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా తయారయ్యేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తే మొత్తం అన్నీ ఉన్నవాళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతున్నారు. ఒకప్పుడు చూసేవాళ్ళు. కేస్ స్టడీస్ అన్నీ కూడా చేసేవాళ్ళు. ఎందుకు ఇట్లా అవుతున్నారంటే, ఫ్యామిలీ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు తండ్రి తాగుబోతయినా, తల్లి ఇదైనా పిల్లల్ని పట్టించుకోకపోయినా, ఆ కుటుంబం చిన్నాభిన్నమై పిల్లలైతే మాత్రం యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా తయారయ్యి, భారంగా తయారవుతున్నారు. ఇప్పుడు అవన్నీ సంస్కరణలు కూడా వచ్చినాయి. చైల్డ్ లేబర్ కూడా రిమూవ్ చేశారు. ఆల్మోస్ట్ దాన్ని కట్ చేస్తున్నారు. ఏ పిల్లవాడికి కూడా ఎడ్యుకేషన్ అనేది పెట్టుకుంటున్నారు. అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకు అన్నీ ఉన్న ఫ్యామిలీస్‌లో ఎందుకవుతుంది? సో, విచ్చలవిడితనం, మొబైల్ ఫోన్స్, టూ మచ్ ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. ఆర్థిక స్వేచ్ఛ వద్దని నేను చెప్పను. డిపెండెన్సీ వద్దను. ఎవరి బ్రెడ్ ఎర్న్ చేసుకోవాలి తప్పకుండా. పిల్లలు కూడా చేయాలి. పిల్లలకి మోరల్ వాల్యూస్ కొరబడుతున్నాయి. అవి చిన్నప్పటి నుంచే చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. "మొక్కై వంగనిది మానై వంగున" అనే సామెత చూడండి. అదేవిధంగా తోటకూర దొంగతనం నాడే తల్లి అరికడితే గనక ఆడు మహా దొంగ అయ్యేవాడు కాదు. చిన్నప్పుడు మనం ఆ కథలన్నీ చదివాము. మొక్కను కూడా మనం ఎటు వంచితే అటే పెరుగుద్దండి. మీరు గమనించండి. అదేవిధంగా పిల్లల్ని మనము కేర్ తీసుకుని వాళ్ళకి చిన్నప్పటి నుంచే పెద్దల పట్ల గౌరవము, అన్నదమ్ముల పట్ల, సిబ్లింగ్స్ పట్ల ప్రేమ, తోటి వాళ్ళ పట్ల ఆదరణ, సింపతి ఇవి అన్నీ కూడా ఒక దయ ఇవన్నీ కూడా ఉగ్గుపాలతో పెట్టినట్టు పెట్టండి. ఖచ్చితంగా పిల్లలు ఎందుకు మంచిగా అవ్వరు? మనందరం నాకు తెలిసి 5, 6 మేము 6 పిల్లలం. మా యమ్మ ప్రభావం, మా నాన్న ప్రభావం మొత్తం ఉందండి మా మీద. 100% ఉంది. ఒక చిన్న అబద్ధాలు ఆడాలన్నా భయపడతాము. ఒకళ్ళ విషయాన్ని ఆశించాలన్నా భయపడతాము. ప్రతి దానికి ఒక వాల్యూస్‌తో ఒక వ్యక్తి సహాయం కోరిచ్చినోడికి నో అంటా కూడా బాధపడతాము. అవతలోళ్ళకి మనకైతే ఏ తప్పు జరగకూడదో అవతలోళ్ళకి కూడా జరగకూడదని కోరుకోవాలండి. తల్లిదండ్రులు ఇది మీదే బాధ్యత. తల్లిదండ్రులు గనక పిల్లల్ని సక్రమంగా పోషించితే మీ కుటుంబం ఉంటది. పక్కనున్న కమ్యూనిటీ బావుంటది. సొసైటీ బావుంటది. ఆల్ టుగెదర్ అన్నీ బావుంటాయండి. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.